కరీంనగర్ పట్టణంలోని అతి పురాతనమైన ప్రాచీనమైన గౌరీ శంకర దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మాఘపక్ష చతుర్దశి పర్వదినాన మహాశివుడైన బోలాశంకరుడు లింగ రూపంలో జన్మనిచ్చిన రోజు అవడం వల్ల శివరాత్రి పండుగను జరుపుకుంటామని బ్రహ్మశ్రీ ప్రాణం మహేశ్వరి శర్మ వేద పండితులు తెలిపారు. ఇక బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని పటాపంచలు చేసి దేవదేవుడు జన్మించాడని చెప్పారు. శివరాత్రి రోజు బిల్వపత్రంతో ఉపవాసం జాగరణ చేసిన వారికి అనేక శుభాలు కలుగుతాయని మహేశ్వర శర్మ వేద పండితులు తెలిపారు. పక్ష చతుర్దశి నాడు వచ్చే పండుగనే మహాశివరాత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాశివరాత్రి నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు జన్మించినటువంటి రోజు. జన్మ లేనటువంటి మహాదేవునికి జన్మ లింగ రూపంలో రావడం ఇది చాలా శ్రేష్టమైనటువంటిదిగా భావించినారు శాస్త్రకారులు. ముఖ్యంగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోరాడుతున్న సమయంలో వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి అహంకారాన్ని దునుమాడడం కోసమై పాతాళ లోకంలో నుండి ప్రారంభించి బ్రహ్మలోకము దాటేంత వరకు ఒక అనల స్తంభాకారంలో ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. ఈ ఆవిర్భవించినటువంటి శివలింగానికి సంబంధించిన ఆద్యంతాలను బ్రహ్మ విష్ణువులు దర్శించకపోవడంతో వాళ్లకున్నటువంటి అహంకారాన్ని దూరం చేసుకున్నటువంటి వాళ్ళై శివుని యొక్క ఉపాసకులుగా ఆనాటి నుండి ప్రారంభించి అనేక రకాలైనటువంటి రీతిలో శివుణ్ణి ఉపాసించి అనేక రకాలైనటువంటి సత్ఫలితాలను పొందినారు. శివపురాణంలో వ్యాసుడు రాస్తాడు, ఈ విధంగా లింగ రూపంలో ప్రాదుర్భవించినటువంటి ఆ పక్ష చతుర్దశి నాడు వచ్చే పండుగనే